మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే జబ్బుని గుర్తించడం కొంచెం కష్టం. ఇది ఎందుకో మీకు తెలుసా? దీని గురించి కొన్ని వివరాలు నేను మీకు చెప్తాను. ఇది ఎందుకంటే మొదటి దశల్లో అంటే ఎర్లీ స్టేజెస్‌లో ఎంఎస్‌కి ఉండే సింప్టమ్స్ చాలా కామన్ సింప్టమ్స్. అంటే నీరసం. మనం చాలా కామన్‌గా నీరసించిపోతూ ఉంటాం. తిమ్మిర్లొస్తూ ఉంటాయి. మనకి రోజు అప్పుడప్పుడు ఒకవైపు పడుకున్నా గానీ తిమ్మిర్లొస్తూ ఉంటాయి. సో, ఈ సింప్టమ్స్ చాలా కామన్. కాబట్టి ఇవి జస్ట్ కామన్ సింప్టమ్స్ అన్ని మనం నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా సహజం. కానీ ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం ఎంఎస్‌కి సంబంధించిన జబ్బు ఉండొచ్చు అని మనం గ్రహించాలి. డాక్టర్లు కూడా ఇలాంటి సంకేతాలు ఎప్పుడైనా కన్సిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేయడం ద్వారా ఆర్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. అంటే నడుము దగ్గర నుంచి నీరు తీసి ఒక పరీక్ష చేయడం ద్వారా మనం దాన్ని నిర్ధారించొచ్చు. ఈ నిర్ధారణ చేసిన జబ్బుని మనం ఫర్దర్‌గా మనం ఎలా మేనేజ్ చేయాలి అని డాక్టర్‌తో మనం సంప్రదించాలి. కాబట్టి మీలో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయి అంటే మనం మన నియర్ బై న్యూరాలజిస్ట్‌ని కలవడం చాలా ముఖ్యం.